హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మరి కొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది మీకు అవుట్లుక్ చూపిస్తున్నాను. ఇది మెయిన్ డోర్ అండి. ఇది అవుట్లుక్ సీలింగ్ అనమాట. ఇది ఒకసారి మీరు బిల్డింగ్ చూస్తూ ఉండండి. మీకు మెజర్మెంట్స్ అవి చెప్తా ఉంటాను నేను. చూస్తారు కదా, అవుట్లుక్ మొత్తం చూపిస్తున్నాను మీకు. సీలింగ్ అండ్ లైట్స్ ఇంటీరియర్ వర్క్ అంతా కంప్లీట్ అండి. ఇది మనకైతే ఈ డోర్ అయితే మనకి టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది హాల్ అండి, ఎంట్రన్స్. మనకి హాల్లో ఇంటీరియర్ వర్క్ అయితే బాగుందన్నమాట అండి. చూసారు కదా, ఇది డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. 2 బెడ్రూమ్లో 2 వాష్రూమ్లు అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది టీవీ యూనిట్ ఇక్కడ ఇచ్చారు మనకి. లివింగ్ ఏరియా అయితే 14.5 ఇంటూ 15.1 అయితే మనకి వచ్చిందండి మెజర్మెంటు. లివింగ్ ఏరియా అండి ఇది. టీవీ యూనిట్ చూసారా ఎంత బాగుందో కదా, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. లుక్ అయితే కనిపిస్తుంది మనకి. ఫ్లోరింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఇదైతే వెస్ట్ ఫేసింగ్ అండి. గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్గా ఉంటుంది. ఇది ఫస్ట్ 1 బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. చూస్తారు కదా, సీలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదండి. కబోర్డ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే కనుక మీకు నచ్చిన తర్వాత మీరు నచ్చిన డిజైన్లో నచ్చిన అంటే మెయిన్ వుడ్ వర్క్ అయితే ఐరన్తో చేయించుకోవాలా అనేది ఆప్షనల్గా మీకు వదిలేస్తారండి బిల్డర్ అయితేని. అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది. బెడ్రూమ్ మనకి మెజర్మెంట్ వచ్చి 10.9 ఇంటూ 12 అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. బిల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అసలు మీలో ఎవరికైనా వెస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. మంచి లొకేషన్లో అయితే ఉందండి. ఒకసారి హౌస్ మొత్తం మీరు చూస్తూ ఉండండి. వర్క్ పరంగా కూడా బాగుందండి. ఏంటంటే ఎక్కడ కూడా మనకి క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేశారండి. ఎక్కడ రాజీ పడలేదు. 100% వాస్తు, 80% బ్యాంక్ లోన్ మనకి అవైలబుల్ అండి. ఇది సెకండ్ 1 బెడ్రూమ్ అండి. హాల్ అయితే మనకి చాలా పెద్దది వచ్చిందండి. డైనింగ్ ఏరియా కూడా ఉంది కదా, అందు గురించి చాలా ఖాళీ కనిపిస్తుంది మనకి. ఇది గజాలు కూడా 161 అండి. మొత్తం 161 స్క్వేర్ యార్డ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్, డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి, విత్ గార్డ్ రూమ్ అండి. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే గార్డ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనం ఓకే అనుకుంటే కనుక గార్డ్ రూమ్ ప్రొవైడ్ చేయడానికి కొన్ని డిజైన్లు అయితే నాకు చూపించారండి. ఆ డిజైన్లో మీకు నచ్చిన విధంగా గార్డ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు కొలతలు చెప్తున్నాను చూడండి. 10.9 ఇంటూ 10.3 అండి. చూసారు కదా, బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక చిన్న మిద్దె లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తారు. స్టోర్ రూము కింద అంటే మనం పనికిరాని సామాన్లు అయినా పెట్టుకునేందుకు అదొక స్టోరు లాగా ఇచ్చారనమాట. ఇది కిచెన్ అండి. ఇక్కడ కిచెన్లో అయితే చాలా ఖాళీ బాగుందండి. ఇంటీరియర్ వర్క్ చూస్తారు కదా, బాగుంది కదా. మనం కబోర్డ్ వర్క్ చేయించుకొని మనం గృహప్రవేశం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది నా ఒపీనియన్ అండి. అంటే మీకు వెస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. మాకు వెస్ట్ ఫేసింగ్ వద్దంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. వెస్ట్ ఫేసింగ్ ఓకే అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మంచి లొకేషన్లో అయితే హౌస్ మనకు ఉందండి. స్వీట్ వాటర్ అండి.
161 స్క్వేర్ యార్డ్ ఇది. డబుల్ బెడ్రూము, హాలు, కిచెను విత్ గార్డ్ రూమ్ అండి. డైనింగ్ ఏరియా కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. డిజైన్ కూడా బాగుంది కదా, వర్క్ కూడా లైట్లు క్యాండిల్ కింద కనిపిస్తుంది మనకి అక్కడ. టీవీని కూడా చాలా బాగుంది. కానీ నాకు తెలిసినంతవరకు కబోర్డ్ వర్క్లు అయ్యి ఉంటే బిల్డింగ్ బాగుండును, ఇంకా గ్రాండ్ లుక్ అయితే మనకు అనిపించి ఉండేది. సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక హౌస్ పర్చేస్ చేస్తే మీరు కబోర్డ్ వర్క్లు చేయించుకుంటారు నేను అనుకుంటున్నాను. చూసారు కదా బిల్డింగ్ మొత్తం ఎలా ఉందో ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. దీని రేట్ కూడా 68 లక్షలు మాత్రమేనండి. నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు మీరు. 161 స్క్వేర్ యార్డ్, రేట్ వచ్చి 68 లక్షలు. పైన కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. పైన కూడా మనకి పిల్లర్స్ వేసి వదిలేశారండి. మనం కావాలనుకుంటే సెకండ్ పిల్లర్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.